ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సిట్ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తానని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపారు. సిట్ విచారణ అనంతరం ట్విట్టర్ లో పూరి ఓ వీడియో పోస్ట్ చేశారు. దాదాపు 11 గంటల పాటు పూరిని అనేక ప్రశ్నలతో విచారించారు సిట్ అధికారులు. ఆ తరువాత పూరి బ్లడ్ శాంపుల్ తీసుకుని విచారణను ముగించారు. సిట్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక 3 నిమిషాల వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు పూరి. ఇక ఈ వీడియో సిట్ ఆఫీసర్స్ తో విచారణలో పాల్గొన్నానన్న పూరి కెల్విన్ తానెప్పుడు కలవలేదని, అతడెవరో తనకు తెలియదని చెప్పానని అన్నారు. పోలీసు వారు ఎప్పుడు పిలిచినా సరే తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. రెస్పాన్సిబుల్ పర్సన్ అయిన నేను డ్రగ్స్ మాత్రమే కాదు, ఇల్లీగల్ అనేది తానెప్పుడు చేయలేదని అన్నారు పూరి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన పూరి డిపార్ట్మెంట్ మీద చాలా సినిమాలు తీశానని, ఇక జర్నలిస్టుల మీద కూడా చాలా ఇష్టంతోనే ఇజం సినిమా చేశాను. కానీ ఈ రోజు వాడు చేసిన పనికి చాలా బాధగా ఉందని అన్నారు పూరి. అన్ని ఛానల్స్ లో పనిచేసే మీడియా మిత్రులంతా తనకు స్నేహితులే అని, కలిసిన ప్రతిసారి ఒకరికొకరు మాట్లాడుతామని, అలాంటి మీడియా వాళ్ళు తెలిసినా తెలియకపోయినా రకరకాల ప్రోగ్రామ్స్ తో జీవితం నాశనం చేశారని అన్నాడు పూరి. 4 రోజుల నుండి ఇంట్లో వాళ్ళెవరికీ నిద్ర లేదని, తనకే కాదు నోటీసులు అందుకున్న వారందరి పరిస్థితి ఇదే అన్నారు పూరి. మీడియా తెలిసి తెలియని చేసిన కట్టుకథల ప్రోగ్రామ్స్ కు తనకు బాధ కలిగింది అన్నారు పూరి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.